ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో అరవింద్ గారిలో చేంజ్ వచ్చిందా? గతంలో చాలా ఫైర్గా ఉండేవాళ్ళు, లేకుంటే ఒక ఫియర్ఫుల్గా కనిపించేవాడు, లైక్ ఫోర్స్ఫుల్గా ఉండేది, కొంచెం తగ్గింది. టీఆర్ఎస్ వాళ్ళకి అట్లా కనిపిస్తుంటదేమో. అవునా? సో టకా 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 అనేస్తూ ఉంటారు అనేది. ఇప్పుడు అనలేదా మీతో అట్లే మాట్లాడాను కదా, చాలా స్లోగా మాట్లాడాను. చాలా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఇది నవ్వు కనిపించకపోయేది అసలు. యా, పింక్ అద్దాలు పెట్టుకుంటే కనవడవు. లేదు, నాకు పింక్ లేవు, అందుకే మీకు కనిపిస్తుంది నవ్వుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా నవ్వుతూ కనిపించలేదు. పింకీలకి కనిపించేది అట్లా ఓకే, ఫియర్ఫుల్ గా. చాలా ఫోర్స్ అనేది ఉండేది అంతకుముందు. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీయా, లేకుంటే రెండోసారి ఎంపీ అయ్యారనేదా? చాలా కూల్ గా ఉన్నారా? ఎలక్షన్స్ ఇంకా రాలేదు అని. ఎప్పుడు కూల్ గానే ఉంటానండి. నా జీవితంలో ఇప్పటి వరకు 8 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఇయ్యలటి వరకు టెన్షన్ పడ్డ రోజు లేదు. సో ప్రతిసారి కూల్ గా, బిందాస్ గా, ప్రతిరోజు కూల్ గానే ఉన్నా నేను. ఏ ఎన్నికైనా కూల్ గానే ఉన్నా. భక్తి ఎక్కువ, దేవుడు అంటే నమ్మకం పూర్తిగా. పూజలు పూజలు ఆనెస్ట్లీ నా భార్య చేసేస్తుంది, నా వంతు కూడా ఆమెనే చేస్తుంది, ఫుల్ చేస్తుంది. ఓకే. బట్ మీ ట్విట్టర్ లో మాత్రం రోజు ఒక అది శ్రీమద్ భాగవతంలోంచి ఒక కోట్ ఒకటి వస్తుంటుంది, ఆయన నేమ్స్ అనేవి ఒకటి వస్తుంటాయి. సో బాలకృష్ణుడిని రోజు పొద్దున్నే స్నానం చేయించి కొత్త బట్టలు వేసి పూజ చేసి అలంకరణ చేసి కిరీటాలు సొమ్ములు పెట్టి ఇవన్నీ పెట్టి ఫోటో తీసి మా ఆవిడ మా టీంకి పంపుతుంది. భాగవతం ఏమో నా అడ్మిన్, ఆమె భాగవతం దానికి జతపరిచి రోజు పోస్ట్ చేస్తుంది. మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ కృష్ణుడిని ర్యాప్ చేసి టవర్లో ఉయ్యాలు వేసి 2 నిమిషాలు ఉయ్యాలు ఊపి పండుకోబెడుతుంది. మళ్ళీ పొద్దున్న లేగానే మళ్ళీ ఇదే ముచ్చట. కాకపోతే మీరు పోస్ట్ చేస్తూ ఉంటే అవన్నీ మీకే భక్తి ఉందేమో, రోజు ఒకటి అలా భగవద్గీత భాగవతాలు చదువుతున్నారు. స్మార్ట్ మ్యారేజ్ అంటారండి. ఓకే, స్మార్ట్ మ్యారేజ్ అంటారు. ఓకే, అండర్స్టాండింగ్ కూడా, తెలివైన పెళ్లి అంటారు. నేను అనేది యాక్చువల్గా ఈ నవ్వు ఎప్పుడు ఉండకపోయేది ఎందుకనా? అప్పుడు ఇప్పుడు మిమ్మల్ని వెదిరిమంటారా? నేను అలా అనట్లేదు, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా ఉండకపోయేది ఎందుకు అనేది. నవ్వుతున్నా, ఫోటో నవ్వుతున్నా చూడండి. అది పాతది, అది నాన్న టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే అప్పుడు, పార్లమెంట్ టిఆర్ఎస్ ఎంపీ. ఇది పార్లమెంట్ హాల్లో కదా ఫోటో? ఇదా, మేమిద్దరం కామర్స్ స్టాండింగ్ కమిటీలో ఉన్నాము. ఓకే, స్టాండింగ్ కమిటీ మీటింగ్ కాకంటే ముందు అయిపోయాక ఇమీడియట్ గా ఆ రోజు కమిటీ హాల్లో అది. ఓకే, గుడ్, బాగుంది. సో నాన్న ఆ టైంలో అప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించి అన్నయ్యది ఒక ఇష్యూ అయింది. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, లేకపోతే నాన్న ఏ పార్టీలో ఉన్నాడు, అమ్మ చెప్పడం, ఇవన్నీ అయ్యాయి కదా. ఇప్పుడు అమ్మ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? అమ్మగారు ఉన్నారు పైన, ఇక్కడే ఉన్నారు. ఓకే, సో ఆ ఇష్యూ అంతా సాల్వ్ అయిపోయిందా ఇప్పుడు? అలాంటిది ఏం లేదా? అన్నయ్య నాకేం ఎప్పుడు ఇష్యూ కనబడలేదు. ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళ పార్టీలో ఉంటుంది. ఏం పెద్ద మా కుటుంబమే ఉంది అయింది అట్లా. చాలా కుటుంబాలు ఉన్నాయి అట్లా. ఓకే, సో చాలా ఎవరు ఇష్టమున్న నాయకుడు. నాకు మోడీ ఇష్టము, నాకు బీజేపీ ఐడియాలజీ, నాకు హిందుత్వ భావాలు ఉన్నాయి, నా పార్టీలకు నేను పోతా. నిజం అట్లా అంటే మా నాయన నన్ను క్రికెట్ ఆడుతుంది కూడా వద్దన్నాడు. బిజినెస్ చేయాలంటే కూడా భయపడ్డాడు ఆయన. రంజీ క్రికెటర్ మీరు? అన్నిటికీ ఆయన కొంచెం భయపడ్డాడు, హెసిటేట్ అయ్యాడు. మా దారి మేము చూసుకుంటామండి, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి. సో రంజీ క్రికెటర్ కదా, క్రికెట్ ఆడేవాళ్ళు మీరు? అప్పట్లో ఆడినా. సో బౌలర్, బ్యాట్స్మెన్? నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండి. ఓకే, సో వెరీ రీసెంట్గా అయినటువంటి ఏషియా కప్లో మ్యాచ్ బాయ్కాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఒకటి ట్రెండ్ అయింది. మన వాళ్ళు ఆడారు, గెలిచారు. ఓకే, I was never. We have to win the trophy. Every point matters. బట్ ఆడి పాకిస్తానీ తొక్కారు కదా, సంతోషం ఏముంది? కాకపోతే మన పహల్గామ్కి చేతులు కలపలేదు కదా, అది సరిపోతుందా? అంతే. మీరు యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్, ఎక్స్ప్రెస్ ఇట్. ఆడకపోతే పాయింట్లు పాకిస్తాన్కి పోతాయి కదా, వానికి హెల్ప్ చేసినట్టు అవుతాం. ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. కాకపోతే అక్కడ పహల్గామ్ అటాక్ అంత అయింది, ఆపరేషన్ సింధూర్ ని మనం తొక్కండి. పాకిస్తాన్ ని ఎన్ని రకాలుగా తొక్కగలిగితే తొక్కండి, క్రికెట్ లో తొక్కగలిగితే తొక్కండి, తొక్కిరు కదా. ఓకే, క్రికెట్ లో అంటే ఆటగాళ్ళు చూసుకుంటున్నారు అక్కడ మైదానంలో.
యుద్ధంలో సైన్యం చూసుకుంది, మంచిగానే చూసుకుంది కదా. దాన్ని ఎందుకు మళ్ళీ వెనక్కి పిలిపించేశారు అనేది, ఎందుకని కంటిన్యూ చేయలేకపోయారు అనేది? దట్స్ ఎ పాజ్. ఎందుకు పాజ్ ఎందుకు? వార్ అబ్జెక్టివ్ వాజ్ అచీవ్డ్. మేము టార్గెట్స్ ఆ రోజు టార్గెట్స్ ఐడెంటిఫై చేసి డిస్ట్రాయ్ చేసిండ్రు. వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పిండ్రు, పాజ్ చేసిండ్రు. మళ్ళీ ఇంకేమైనా చేస్తే ఇంక ఎక్కువ చేస్తామని కూడా చెప్పిండ్రు. పాజ్ చేయడానికి వెనకాల కూడా ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ చెప్పడం వల్ల ఇలా అయింది అనే మాట, ఆరోపణలు. ఎవడు లేడు పాజ్ చేయడానికి, ఎవడు లేడు వెనకాల అని మోదీ గారు పార్లమెంట్లో కుండబద్దలు కొట్టాడు చెప్పి. కాకపోతే ఇదే పదే పదే వస్తుంది. మొన్న కూడా మ్యాచ్ టైంలో కూడా అయింది అదే. సో మొన్ననేమో అప్పుడు అంత హడావిడి చేశారు, ఆపరేషన్ సింధూర్ అన్నారు, మధ్యలో ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ బీసీసీఐ మ్యాచ్లు పెట్టింది, ఒక న్యూట్రల్ స్టేడియంలో ఆడుతున్నారు. ఇవన్నిటికీ లింక్ పెట్టే కదా మాట్లాడుతోంది. మాట్లాడతారు మేడం, అపోజిషన్ మాట్లాడాలి, అలా పనే అది. మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా, పార్లమెంట్ కూడా నడవనియండి, వివిధ విషయాలు మాట్లాడండి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఏం లేకుండా పొద్దున్న లేవగానే ఆడికి మేము రాగానే 2 నిమిషాలు ఉంటాం ఆడ, 2 నిమిషాలు అడ్జాను, రోజు అదే పని. దీంతో ఎవరికి లాభం? మీకు కూడా లాభం లేదు. పహల్గాం మీద డిస్కషన్ అడిగిండ్రు, పెట్టిండ్రు, మాట్లాడాడు కదా. రాహుల్ గాంధీ మస్తు మాట్లాడిండు, ప్రియాంక గాంధీ మాట్లాడింది, వాళ్ళ వేరే నాయకులు మాట్లాడిండ్రు. ప్రజలు వింటారు, నిర్ణేతలు ప్రజలు అవుతారు. నీకు మైక్ కట్ చేసిర్రా? ఎంత అంటే అంత మాట్లాడినావు. నువ్వు ఆయననే కూర్చున్నాడు, నేను ఉన్నా రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే హౌస్లో, ఆయననే మాట్లాడి ఆయనే కూర్చున్నాడు. ఇంకో 5 నిమిషాలు మాట్లాడాలంటే మాకు మాట్లాడిస్తుండే. ఎందుకు దీనికి? ఓకే, పార్లమెంట్లో డిస్కషన్ చేసుకోవాలి కదా. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు నిజామాబాద్కు సంబంధించి చూస్తే, మీరు ఫ్యామిలీ గురించి, పాలిటిక్స్ గురించి, వాళ్ళ ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడిన తర్వాత అపోనెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నిజామాబాద్లో మీకు అపోనెంట్ ఎవరని అనుకుంటున్నారు? మాకు ఆనెస్ట్లీ స్పీకింగ్ మేము నేను స్టాటిస్టిక్స్, సర్వేలు, నాకు డేటా, నేను దాని మీద బాగా ఆధారపడతా. ఇప్పుడు ఇవాళ మా దగ్గర నిజామాబాద్ జిల్లాలో నా నియోజకవర్గం కాకుండా బాన్స్వాడ నుంచి 6 మండలాలు ఉన్నాయి. నా నియోజకవర్గంలో 25 మండలాలు ఉన్నాయి. 25లో ఒక్క సీటు గెలుస్తలేదు కాంగ్రెస్. ఇప్పటికిప్పుడు జరిగినా 6 నెలల తర్వాత జరిగినా ఇప్పుడు ముచ్చటే చెప్తున్నాను నేను, 1-2 నెలల కింద ముచ్చటే చెప్తాను మీకు. ఓకే, ఇంకా ఏడికింత కాంగ్రెస్ వీకే అవుతుంది తప్ప వాళ్ళు పొడుస్తలేరే. వాళ్ళకు 1% పెరుగుతుంది. ఈ వరదలు, ఆ వరదలలో ఏం చేయకపోవడము, ఇంకా రైతులను ఇంక ఇబ్బంది పెట్టడము, ఇప్పుడు యూరియా కొరత, ఇంకా బోనస్లు ఇవ్వకపోవటము, ఇంకా ప్రామిస్లు ఇంకా డిలే అవ్వటము, ఇంకా 1% తగ్గుతుంది. టీఆర్ఎస్ ఎక్కడా లేదు. 25లో టీఆర్ఎస్ ఒకటే చోట గెలవచ్చు అని వస్తుంది, అది కూడా గెలవనీయం మేము. ఏదది? ఎక్కడ? ఒక్క మండలంలో ఉన్నది. ఇంతకుముందు మంత్రి ఉండే ఆయన సొంత మండలం, ఇది నా సొంత మండలం కూడా అదే. ఆడ జర్ర ఫైట్ ఉన్నట్టు తెలుస్తుంది, ఆడ కూడా గెలవనీయం. ఓకే, సో ఇప్పుడు మనం గెలుపు ఓటముల గురించి మాట్లాడుకున్నప్పుడు, లాస్ట్ టైం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి, ఇండైరెక్ట్ గా మీరు గెలవడానికి కారణమే అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యేలు అనేటువంటి మాట కవిత చెప్పారు. నేనే చెప్పిన మేడం, ఎమ్మెల్యేలు అనలేదు, వాళ్ళ జెడ్పీటీసీలు ఫోన్ చేసి నీకే ఓటేసినాం నేను అని చెప్పారు. నాకు మీరు మేనేజ్ చేశారా? మండల స్థాయి వాళ్ళు ఎవరు కూడా తెలియదు. నాకు ఫోన్ చేసి బాయ్ సాబ్ మీకే ఓటేసినామని చెప్పారు, చాలా మంది చెప్పారు నాకు. ఎందుకట్లా? ఆమె ద్వేషిస్తారు, ఎందుకేమో మరి. ఎందుకు అట్లా ద్వేషం ఎందుకు ఉంటుంది? వాళ్ళకి వాళ్ళు చెప్పాలి, నేనే చెప్తా మేడం. ప్రజలు కొట్టిండ్రు, అక్కడ పార్టీ లీడర్లు కావాలి. నా పంచాయతీ ఏంటంటే ఆనాడు పసుపు రైతులు ఏదైతే వేసిన 170 పైన పసుపు రైతులు వేసి వాళ్ళు 93,000 ఓట్లు తీసుకుర్రు. నా మార్జిన్ అంతా తగ్గింది. నా బాధ అది. అదంతా కవిత వ్యతిరేక ఓటు. వాళ్ళు లేకపోతే ఓటు నాకు వస్తుంది, బీజేపీకి వస్తుంది. నేను 1,50,000 తోటి గెలవాలి, 70-75,000 తోటి గెలిచిన. అది నా బాధ. అది ఆ బాధ ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అట్లాంటి అపోజిషన్ లేదు కదా, పసుపు రైతుల అపోజిషన్ అయితే లేదు, అంతేనా? పని చేసుకుంటే ఎవరు అపోజిషన్ ఉండదండి. వాగ్దానం చేసినప్పుడు నెరవేర్చాలా, ప్రయత్నం చేయాలా, కొట్లాడాలా, కింద మీద పడాలా, చేయాలా. చేస్తే ఉండదు. ఇన్ జనరల్గా కూడా పని చేసుకోవాలి. ప్రజలకు తగ్గట్టు, వాళ్ళ మనోభావాలకు తగ్గట్టు మన నడవడికి ఉండాలి. పొగరుబోతులు ఎక్కుంటే ఎట్లా? ఎవరున్నారు పొగరుబోతులు? ఎవరు? ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, అందుకని ఓడిపోయారు.
నా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరిగింది. పార్లమెంటు నేను చెప్పేది, అసెంబ్లీలో చాలా పెరిగింది, లోకల్ బాడీస్లో చాలా పెరిగింది, పార్లమెంట్లో కూడా పెరిగిన ఏకైక నియోజకవర్గం నాది. పోయినసారి బీజేపీ ఎంపీలకి, ఇప్పుడున్న బీజేపీ ఎంపీలకి. ఓకే. అయితే మీ మీద పర్సనల్ అటాక్ అనేది జరిగింది, ఇంటి మీద కూడా అటాక్ జరిగింది, రాళ్ల దాడులు ఇవన్నీ అయ్యాయి. ఎందుకని జరిగాయి అవి? తిండి ఎక్కువై, తిండి బాగా ఎక్కువై, ఎవరికి? బాగా మేసి, ప్రజల సొమ్ము మేసి అజీర్తి చేసి, అది ఎట్లా జీర్ణించుకోలేక దున్నపోతులు పడ్డట్టు ఇతరుల ఇళ్ళ మీద పడ్డారు వీళ్ళు. నా బండి మీద, నా కాన్వాయ్ల మీద, మా ఇంటి మీద. ఇది బాగా కొవ్వుగా విరిగిపోయి తిండి ఎక్కువై అయింది. అవి రాజకీయంగా జరిగిన దాడులా లేకపోతే పర్సనల్ గా వ్యక్తిగతంగా జరిగిన దాడులా? తిండి ఎక్కువై జరిగినాయండి. బాగా జీర్ణము పట్టేదానికంటే ఎక్కువ మింగి అయింది. రియలైజ్ అయ్యారా ఇప్పుడు? మరి రియలైజ్ అయ్యారా? అయితే ఇతరులు తెలియదు, ప్రజలు చేయించలేదు రియలైజ్. ఓకే. టీఆర్ఎస్ పార్టీ రివైవల్ ప్రసక్తే లేదు. అది పార్టీ పరంగా జరిగిందా, వ్యక్తిగతంగా జరిగింది అనుకుంటున్నారా మీరు? అది కుటుంబ పరంగా జరిగింది. కళ్ళు నెత్తికెక్కి, కొవ్వు నెత్తికెక్కి కుటుంబానికి జరిగింది. సో అది భవిష్యత్తులో ఇట్లాంటివి మళ్ళీ జరగవా? దేన్ని తీసుకొని కొట్టాలో కొడతాము. ఆ రోజు ప్రభుత్వం ఉన్నది పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని చేశారు. ఇప్పుడు ఏం అడ్డం పెట్టుకొని చేస్తారు? అరవింద్ టార్గెటా? అవన్నీ అయితే సిఆర్పిఎఫ్, నాకు కేంద్ర ప్రభుత్వము ఇక రాష్ట్ర ప్రభుత్వం కాపాడతలేరని కేంద్రం సెంట్రల్ సిఆర్పిఎఫ్ కాల్చి పడేస్తారు. వాళ్ళు కాలుస్తే మిస్ కూడా కాదు, ఈడగాలితే ఈడ తగులుతుంది, ఈడగాలితే ఈడ తగులుతుంది. షోకుంటే దా. అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు? అంత సీన్ లేదు టీఆర్ఎస్ వాళ్ళకి, లేదు. వాళ్ళు ఎక్కడండి, అలా ముఖ్యమంత్రి ఓ 100 మంది 1000 మంది పోలీసు వాళ్ళని పెడితే కానీ రాలేని పరిస్థితి ఊర్లకి. వీళ్ళ ముఖాలకి ఎన్నడూ వస్తారు ప్రజల మధ్యలోకి? ప్రజల మధ్యలోకి వస్తే దేన్ని తీసుకొని కొడతారో ప్రజలు తెలియదు. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ అంటున్నారు, ఆ బీఆర్ఎస్ పార్టీ కాకుండా కవిత సపరేట్ గా బయటకు వస్తారా, తనే ఒక పార్టీ పెట్టుకుంటారా అనేది బోల్డని ఊహాగానాలు ఉన్నాయి. తను నిజామాబాద్ గురించి తను మళ్ళీ ఇప్పటికి కూడా ఆలోచిస్తారు. కాదు మేడం, లిక్కర్ స్కామ్ టీఆర్ఎస్ పార్టీ చేసిందా, కవిత చేసిందా? మీరు 1000 కోట్లు టీఆర్ఎస్ గులాబీ జెండా మింగిందా, కవిత మింగిందా? సో నేను టీఆర్ఎస్ జెండా వదిలేసి వచ్చాయగానే అటు వెళ్ళిపోతాయి, అటు లిక్కర్ స్కామ్ పాపాలన్నీ కడిగిపోతాయి. అది కేవలం కవిత మీదే ఉంది, మిగతా బీఆర్ఎస్ లీడర్లు ఎవరి మీద రాలేదు మస్తు కదా. ఈ కారు ఆ కారు అందరి కారు అన్ని ఉన్నాయి, మస్తున్నాయి. కాళేశ్వరము ఇంకా దునియా ఉన్నాయి వీళ్ళ మీద స్కాములు. వీళ్ళు ప్రతి గొర్రెల స్కాము, బర్రెలు మింగినండి. ఎక్కడికి పోతారు మేడం? ప్రజలు మర్చిపోరు, మేము అరవనీయం కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, కాళేశ్వరం ఉంది, ఆ తర్వాత దునియా ఉన్నాయి, ఇంకా రానివి కూడా మస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ది ఉంది, గొర్రెల స్కామ్ ఉంది. సో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చూస్తుందా? చెట్లు పెట్టింది కూడా స్కామే. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అది కూడా స్కామే. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితహారమా మీరు అంటోంది? అదేదో ఈ చెట్లు పెట్టేదే హరితహారమేమో. ప్రభుత్వం తరపున హరితహారం, గ్రీన్ ఇండియా సంతోష్, ఎంపీ సంతోష్. చెట్లు పెట్టే దాంట్లో దునియా స్కామ్ ఉంది. ఓకే. సో ఇవన్నిటికీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? వీటన్నిటికీ ఒకటేదో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు కదండి. కాళేశ్వరం కళ్ళకు కట్టినట్టు పెద్ద స్కామ్ జరిగింది. ఓపెన్గా డిజైన్లు మారినాయి, కరప్షన్ జరిగింది. మీకు ఒక జ్యుడిషియల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అందులో స్పష్టంగా ఉన్నది. నువ్వు యాక్షన్ తీసుకోవాలా, నువ్వు అరెస్ట్ చేయాలా, నువ్వు కేసు నడిపియాలా, జైల్లో పెట్టాలా? కరెక్ట్ ఆ సమయం వరకు టైంపాస్ చేసి సిబిఐ కప్ప చెప్తా అంటావు. దాని వెనుక మర్మం ఏంది? నిన్ను వాళ్ళు జైలు వేసారు కదా, ఒకటి డ్రోన్ ఎగరేసారని. మరి నువ్వేవా జైల్లో? ఏమా పౌరుషం? వ్యక్తిగతంగానే చర్యలు తీసుకోవాలంటారా? నిజంగా అవినీతి వ్యక్తిగతం ఎందుకు అవుతుందండి కాళేశ్వరం? కానీ వ్యక్తి మాత్రం ఉన్నాడు కదా అక్కడ, జైలుకు పోయినాయన ముఖ్యమంత్రిగా. ఏవా జైల్లా? అందుకే సిబిఐకి ఇచ్చారు కదా అప్పుడు. మరి నువ్వే ఎందుకు జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు వేసినావు? 2 నెలలు ఎందుకు తీసుకున్నావు? ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం కాగానే అపోయే పనుంటివి. రాగానే చేస్తే అది కక్ష తీసుకున్నట్టుగా ఎందుకు? సిబిఐ బాగా చెప్తే కక్ష తీసుకుంటే ఎందుకు అవుతుందండి? దేనికైనా డ్యూ కోర్స్ అనేది ఉంటుంది కదా, దాన్ని అన్ని ఫాలో అవ్వాలి, కదా. మరి జ్యుడిషియల్ రిపోర్ట్ ఇచ్చిన యాక్షన్ ఏది మరి?
అదే యాక్షన్ కదా సిబిఐకి అప్పగించడం కాదా? అది మరి జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు ఇచ్చినావు? నిజాలు తెలుసుకోవడానికి. తెలుసుకొని ఏం చేసినావు మరి? Irregularities అయ్యాయని. తెలుసుకొని ఏం చేసినావు మరి? స్పష్టంగా ఉంది కదా అందులో. మూవ్ ఆన్, ప్రొసీడ్, లీగల్గా ప్రొసీడ్గా. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్తా అంటావు. సో బాల్ ఈజ్ ఇన్ సిబిఐ కోర్ట్. That is okay, but why did you delay to transfer the ball to CBI court? What is Delayed by 2 years. Why? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నిట్లో ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? అన్ని అప్పచెప్పురు మరి. ఇప్పుడు వేరే కూడా అప్పచెప్పాయి సిబిఐకి. మళ్ళీ అందులో కూడా స్పెసిఫిక్ కేస్ టు కేసే మేము సిబిఐకి అప్పచెప్తామన్నాడు. అప్పచెప్పాయి ఎందుకు? ఏ మర్మమేంది దాని వెనుక? ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒక నవ్వు చెప్పారు, నవ్వు కాదు ఆన్సర్. ఏమై ఉంటుంది? మరి దానికో సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి ఇప్పుడు. అన్నిటికీ సిబిఐ ఎంక్వైరీలే అవుతాయా? సో ఇవన్నీ దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ కరప్షన్. ఓకే, ఇవన్నీ పార్ట్ ఆఫ్ కరప్షన్. డిలేయింగ్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ కరప్షన్. సో దే ఆర్ డిలేడ్. వై డిడ్ యు డిలే? కరప్షన్ ఉన్న రోజులు ఏ రాష్ట్రము, ఏ పట్టణము, ఏది కూడా ప్రగతి అన్నది ఉండదు. ఇంతగా మీరిపోయిన కరప్షన్ ఉంది. సో ఇక్కడ కూడా డిలే అవుతుంది అంటే వీళ్ళు కూడా కరప్షన్ చేస్తున్నారు కావాలని. అంతే కదండి, దానికి ఏం పెద్ద దానిలో రాకెట్ సైన్స్ ఏముంది, అంతే కదా. ఓకే, సో దిస్ విల్ కంటిన్యూ అండ్ దిస్ విల్ గో ఆన్ టిల్ ఎలక్షన్స్. దట్ ఐ కెనాట్ సే యాజ్ బీజేపీ ఎంపీ. ఈ సిబిఐ అరెస్ట్ చేయలే, బీజేపీ కలిసిపోయింది అంటే అరెస్ట్ చేసి 3 నెలలు కాగానే. అంత లోపల అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్లో డ్యామేజ్ చేయాల్సింది మీడియా పరంగా డ్యామేజ్ చేసిండ్రు. మరి అరెస్ట్ చేసారు కదా. మరి ఈ సిబిఐ కూడా మీడియా నడిపిస్తుంది అండి సిబిఐని. ఇప్పుడు ఆ కేసు ఇంకా ఉందా, క్లోజ్ అయిపోయిందా, మళ్ళీ ఇంకేమైనా ఉంటుందా? నడుస్తుంది కదా కేసు. 4-5 నెలలు జైలుకు పోయించారు కదా మేడం. ఆయన మన సిసోడియా పోయి వచ్చిండు. మోర్ దెన్ కేజ్రీవాల్ కూడా వెళ్ళిండు. అందరు పోయి వచ్చిండ్రు. మేడం కూడా